గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 8వ శ్లోకం యొక్క విపుల భావాన్ని గ్రహించాం మనం. ఆ శ్లోకంలోని ముఖ్యమైన పదాల యొక్క భావాన్ని గ్రహిస్తూ దాని విపుల భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేశాం. అక్కడ త్రిభుజాకారములు అమ్మవారు పర్యంకము ఉన్నది అన్నాం. ఈ త్రిభుజాకార మంచానికి 4 కోళ్ళు ఉన్నట్టుగా కూడా చాలా గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. ఆ 4 కోళ్ళకి కూడా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, దాని 4 కోళ్ళుగాను సదాశివుడు పర్యంకముగాను ఉన్నట్టుగా కూడా మనకి ఇంద్రుడు తమ్మి పడగముగా ఉంటాడని చాలా గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని గ్రంథాలలో మాత్రము ఈ పర్యంకము 6 కోళ్ళు ఉన్నాయి అనే విషయాన్ని కొన్ని చెప్తున్నాయి. ఒక కోడుగా బ్రహ్మ, గాయత్రి వారి వారి పరివారములతోనూ వ్యాహృతులతోనూ అక్కడ ఉన్నారని, 2వ కోడికి విష్ణువు, సావిత్రి వారి వారి పరివారములతో ఉన్నారని, 3వ కోడి దగ్గర మహాశివుడు, సరస్వతి వారి వారి పరివారములతో ఉన్నట్టుగా, 4వ కోడి దగ్గర మహాలక్ష్మి, కుబేరుడు వారి పరివారములతో, 5వ కోడి దగ్గర రతి, మన్మధులు వారి పరివారములతో, 6వ కోడి దగ్గర షష్ఠి అనేటువంటి స్త్రీ స్వరూపిణితో కూడి గణపతి 6వ కోడుగా ఉన్నాడన్నట్టుగా కూడా మనకి కొన్ని గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. వీరందరూ కూడా కామరూపులే కాబట్టి మంచపు కోళ్ళుగా ఉండడం అనేటువంటిది సంభవమే అని విషయాన్ని మనం గ్రహించుకోవాలి. పరమశివుడు నిర్మోహి, నిర్వికారి అయినప్పటికీ అమ్మవారి మీద అత్యంత గౌరవముతో, ప్రేమతో ఆవిడ యొక్క పర్యంకముగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఇదే శ్లోకాన్ని మనము శ్రీచక్ర పరంగా కానీ ఆలోచించినప్పుడు, శ్రీచక్రము అనేది 9 త్రిభుజముల మేళవము అనేటువంటి విషయం మనం మొదటి శ్లోక విపుల భావాన్ని చెబుతూ తెలియజేసి ఉన్నాను. శక్తి చక్రములు 5, అంటే శక్తి త్రికోణములు 5, శివ త్రికోణములు 4 ఉన్నట్టుగా, ఊర్ధ్వముఖ త్రికోణములకు అడుగుని, ఊర్ధ్వముఖ త్రికోణములకు మీదని, అధోముఖ త్రికోణములకు క్రిందని ఉండేటువంటి ఆ బిందువే సుధా సింధువు అనే విధంగా మనం గ్రహించుకోవాలి. త్రిభుజముల మీద ఉన్నటువంటి బిందు సముదాయములు, వృత్తముల మీద ఉన్నటువంటి బిందు సముదాయములు కల్పవృక్షములుగాను, కడిమి వృక్షములుగాను కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇంకా ఇదే శ్లోకాన్ని మనము యోగపరముగాను, కుండలిని పరంగాను ఆలోచించినప్పుడు అమ్మవారు సహస్రారం దగ్గర త్రిభుజాకారం ఉన్నటువంటి పర్యంకము మీద సదాశివుడితో కూడి ఉన్నారు అని మనకి తెలుస్తుంది. అమ్మవారు సహస్రారం దగ్గర ఉన్నప్పుడు, అమ్మవారు దిగినప్పుడు కానీ ఎక్కినప్పుడు కానీ అమ్మవారి పాదములు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటాయనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఇందాక మనము సముద్రము అన్నప్పుడు ముద్రలు కలిగి ఉంటుంది కాబట్టి అది సముద్రము అని చెప్పుకున్నట్టుగానే మన మెదడులో కూడా జ్ఞాపకాలని నిక్షిప్తము చేసేటటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశము ఆజ్ఞాచక్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ సుధా సింధువు, సుధా సముద్రము అనేటువంటిది ఆజ్ఞాచక్రం దగ్గర, ఆజ్ఞాచక్రానికి సమీపంగా ఉన్నట్టుగాను కూడా గ్రహిస్తూ, అదే మంచం మీద ఉన్నట్టుగా కూడా మనం గ్రహించుకుని ఆ జ్ఞాపకాలను నిక్షిప్తము చేసేటువంటి ప్రదేశము
ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నది కాబట్టి ఆజ్ఞాచక్రాన్ని ధ్యానము చేస్తున్న సాధకుడికి అమ్మవారు పాదాలను ధ్యానం చేస్తున్నటువంటిగానే మనం భావించాలని, అటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇంకా ఆ మంచానికి 4 కోళ్ళు ఉన్నాయని చెప్పినప్పుడు మనలోనూ ఉన్నటువంటి 6 చక్రాలకి 2 చక్రముల మధ్యన ఒక్కొక్క గ్రంథి ఉన్నదని మనకు తెలిసిన విషయమే. అలాగే ఆధార చక్రము, స్వాదిష్టాన చక్రము మధ్యన బ్రహ్మగ్రంథి ఉన్నదని, మణిపూరకము అనాహత చక్రముల మధ్యని విష్ణు గ్రంథి ఉన్నదని, ఆజ్ఞాచక్రము సహస్రారము మధ్యన రుద్రగ్రంథి ఉన్నదని, శిరోభాగము లోపల ఈశ్వర స్థానము ఉన్నదని కూడా మనం తెలుసుకున్న విషయమే. ఈ 4 స్థానములు పర్యంకము మీద ఉన్నటువంటి సదాశివుడు కలుపుకుంటే 5, అదే మనలోని పంచభూతములుగా కూడా మనం అన్వయించుకోవాలి అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అమ్మవారిని ధ్యానము చేసినప్పుడు మనలోని సుధాసింధువు, మన మెదడులో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి సుధాసింధువు చైతన్యవంతమై తరంగ రూపముగా వ్యాపించి మన మనస్సంతా వ్యాపించి మన మానస సరోవరంలోనూ జ్ఞానానందమయమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ కుండలిని పరంగా ఆలోచించినప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం. కడిమి చెట్లు అంటూ చెప్పారు, నీపోప వనవతి అని. కడిమి చెట్లకి ఒక లక్షణం అంటూ ఉన్నారు. అదేంటంటే ఎంతో దూరముగా ఉన్న మేఘాన్ని అవి ఆకర్షించి వర్షం పడేటట్టుగా చేస్తూ ఉంటాయి అనేటువంటిది తెలుసుకున్నాం. అలాగే అమ్మవారి సాధకుడు ఎన్ని వైకల్యాలతో ఉన్నా సరే అమ్మవారిని ధ్యానము చేయాలి అనేటువంటి మేఘాన్ని కానీ సృష్టించగలిగినప్పుడు ఆ మేఘాన్ని, ఆ వ్యక్తిని అమ్మవారు ఆకర్షించి తన వైపుకు తెచ్చుకుంటారు. సాధకుడు ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని వైకల్పంతో ఉన్నా సరే తన వైపుకు తెచ్చుకుని, తన దగ్గరికి తెచ్చుకుని తన వైపు తిప్పుకుంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ లలితా సహస్రనామాలలోని తిరోధానకరి అనే నామాన్ని మనకి జ్ఞప్తికి చేస్తున్నట్టుగా ఉంటుంది. లలితా సహస్రనామంలోని సుమేరు శృంగ మధ్యస్థ అని, శివ కామేశ్వరాంకస్థ, సుధాసాగర మధ్యస్థ, మేరు తిరోధానకరి అనేటువంటి నామాలు ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు. శ్రీ గణపతిముని కూడా తన ఉమా సహస్రంలో మృత్యుంజయోరు మణిపీఠే నిషన్ని అని తన ఉమా సహస్రంలో ఒక శ్లోకాన్ని రచించారు. అంటే మృత్యువును జయించినటువంటి పరమశివుని యొక్క ఊరువు అంటే తొడల మీద కూర్చుని మణిపీఠములందు ఉంటావు అనే విషయాన్ని ఇక్కడ కూడా గణపతి ముని కూడా తన ఉమా సహస్రంలో తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తాం. ఈ శ్లోకానికి యంత్ర రూపముగా తూర్పు, పడమర, ఉత్తర దిక్కులుగా 3 త్రిశూలాలను నిర్మించుకొని ఈ పటంలో చూపించిన విధముగా మం అనే బీజాక్షరమును కూడా లిఖించుకొని దీనిని రక్తచందనముతో లిఖించుకుని ఆ యంత్రానికి 12 రోజులు పూజలు చేసి ప్రతిరోజు ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పారాయణ చేస్తూ ప్రతిదినము నల్ల మిరియాలని నైవేద్యంగా సమర్పించుకుంటే ఈ 12 రోజులు అయిన తర్వాత ఆ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి కారాగార నివృత్తి జరుగుతుందని, సకల విజయములు ప్రాప్తిస్తాయి అని
ఈ యంత్రశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న నిపుణులు తెలియజేసినటువంటి విషయం. దీనితో 8వ శ్లోకం యొక్క విపుల భావము సమాప్తమైనట్టుగా నేను భావిస్తున్నాను. మరో శ్లోకంతో మరో వీడియోతో మీ ఎదుగు వస్తాను. అప్పటిదాకా స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను అందిస్తున్న మమ్మల్ని మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.